1-2 కాదు 14 నెలల నిరీక్షణ ఫలించింది. లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్ కు గురైన తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దీంతో వారి ఇళ్లలో పండగ వాతావరణం నెలకొంది. లిబియాలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా విడుదలయ్యారు. 2015 జూలై 29న ఇద్దరు ప్రొఫెసర్లు కిడ్నాప్ అయ్యారు. భారత విదేశాంగ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో వీరిద్దరూ స్వరాష్ట్రానికి రాగలిగారు. తెల్లవారుజామున ఇళ్లకు చేరుకున్నారు. ఏడాదికి పైగా నిరీక్షణ ఫలించడంతో వీరి ఇళ్లలో ఆనందం వెల్లివిరిసింది. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన బలరాం, నాచారం, రాఘవేంద్ర కాలనీకి చెందిన గోపీకృష్ణులు లిబియాలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని గత ఏడాది ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అప్పటి నుంచి తమ వారిని విడిపించాలంటూ వీరి కుటుంబ సభ్యులు ప్రధాని, రాష్ట్రపతితో పాటు విదేశాంగ శాఖకు విన్నవించుకుంటున్నారు. విదేశాంగ శాఖ ప్రయత్నాలు ఫలించడంతో ప్రొఫెసర్లు ఇద్దరు గత వారం విడుదలయ్యారు. శనివారం ఇళ్లకు చేరుకున్నారు. కిడ్నాప్ చెర నుంచి విడుదలయ్యి ఇంటికి చేరుకున్న ప్రొఫెసర్లు మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. తాము విదేశాంగ శాఖ ఆధీనంలో ఉన్నామని, వారి ఆదేశాల మేరకు ఏమీ చెప్పలేమని స్పష్టం చేశారు. 14 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రొఫెసర్లు ఇళ్లకు చేరడంతో వారి బంధుమిత్రులు ఆనందంలో ఉన్నారు.